తమ పార్టీ వారు చేసినప్పటికీ వేటు తప్పదంటుంది కూటమి ప్రభుత్వం. తాజాగా నిన్న సోషల్ మీడియా సైకో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారిని దుర్భాషలాడినటువంటి సోషల్ మీడియా సైకో చేబ్రోలు కిరణ్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే నిన్న చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్, ప్రత్యేకించి సోషల్ మీడియా క్యాడర్ కాస్త అసంతృప్తికి గురైనట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలను ఇష్టానుసారంగా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి వారందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వారిలో చూసుకుంటే చాలామంది పంచు ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, ఇక ప్రజాప్రతినిధులు చూస్తే ఇక పబ్లిక్ ప్రజావేదికల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల్లో ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు అనుకోండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? వీరందరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మరి ముందు వారిని అరెస్ట్ చేసిన తర్వాత మన పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వారిని అరెస్ట్ చేయొచ్చు అనేది వారి యొక్క అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా కనుక కట్టడి చేసి ఉన్నట్టయితే ఈరోజు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదనేది చాలామంది యొక్క అభిప్రాయంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14 నుంచి 19 వరకు కూడా సోషల్ మీడియా అరెస్టులు జరిగాయి. అప్పుడు వైసీపీ వారి మీద. అప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడారు. 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక వారిష్టానుసారంగా వారు మాట్లాడారు. అయితే ఆ మాట్లాడిన వ్యక్తుల్ని ఎవరు కట్టడి చేసే పరిస్థితి లేకుండా పోయింది గత ప్రభుత్వంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు లేదా భారతిరెడ్డి గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటి వ్యక్తుల్ని కట్టడి చేయాలని చెప్పినట్టయితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నారా భువనేశ్వరి గారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా అవమానించడం, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే వెక్కి ఆడటం, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుమార్తెలను ఇష్టానుసారంగా పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో మరి చాలా నీచంగా మాట్లాడటం. అప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు, కట్టడి చేయలేకపోయారు. అట్లీస్ట్ అప్పుడు ఒక్కరి మీద వేటు వేసినా, ఒక్కరి మీద చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈరోజు భారతిరెడ్డి గారిని ఈ విధంగా ఇలాంటి సైకోలు మాట్లాడే పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది మేధావుల యొక్క అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ కూడా తప్పు ఎవరు చేసినా తప్పే. ఏ పార్టీ వారు చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, వైఎస్ఆర్సీపీ చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, కానీ నిష్పక్షపాతంగా ఎప్పుడైతే ప్రభుత్వాలు, నాయకులు వ్యవహరిస్తారో, అధికారులు వ్యవహరిస్తారో సమాజం బాగుపడుతుంది. తద్వారా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో వారికి రాకుండా ఉంటుంది. సో ఈరోజు మరి సోషల్ మీడియా ఐటీడీపీ కార్యకర్త అరెస్ట్ ఏదైతే ఉందో, మరి నిన్న జరిగిన అరెస్టు, దానికి సంబంధించి అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలను అరెస్ట్ చేయాలంటున్నారు. దీని గురించి కొద్దిసేపటి క్రితం ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడారు. సో టీడీపీ తప్పు చేసినా సరే వేటేస్తామన్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం డిబేట్లోకి వెళ్ళే ముందు. ఇక్కడ చూసిన ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన రైట్. సో మొత్తాన్ని చూశారు కదా, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా వారిని వ్యక్తిత్వ హననం చేసి, వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి సమాజంలో వారిని అగౌరవపరచాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఉన్నా, అలాంటి పనులు చేసినా వారికి అదే చివరి రోజు అని చెప్పేసి హెచ్చరించారు. అది ఏ పార్టీ కార్యకర్త అయినా. ఇది నిజంగా హర్షించాల్సిన అంశం. ఇలా ఏ పార్టీ నాయకుడైనా ముందుకొచ్చి మాట్లాడితే వారు అందరిని హర్షించాలి. తమ పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా తప్పని చెప్పినప్పుడే ఈ పరిస్థితులు మారతాయి. సో ఇదే వాటి పవర్ డిబేట్. నా భూతో నా భవిష్యత్
అంటే బూతులు లేకుండా భవిష్యత్తు లేదని అనుకునే వారి కోసం ఈ చర్చ. సో వారికి కనువిప్పు కలిగించడం కోసం వివిధ పార్టీల నుంచి రాజకీయ మేధావులతో మనం చర్చ కొనసాగిస్తున్నాం.